దాము అన్న కథలో కూడా జ్యోతిష్కుల్ని సంప్రదించినప్పుడు నీకు సంతానం కలగదని చెప్పారు దాము అన్నకి. కానీ బాబాయ్కి అనుగ్రహంతో దాముకి సంతానం కలగటం అనేది జరిగింది. కాబట్టి దీనికి మీకు 5 మార్కులు ఇవ్వటం అనేది జరుగుతుంది. 10లో 1 సమాధానం సరిగ్గా చెప్పారు. కాబట్టి వచ్చే విభాగంలో ఏం పర్వాలా, ఇంకా సమయం చాలా ఉంది. బాబా అనుగ్రహం మన మీద పుష్కలంగా ఉంది. చక్కగా సమాధానాలు చెప్పే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మన 3వ అభ్యర్థి భార్గవి గారు. అమ్మ భార్గవి, 3వ అభ్యర్థి నువ్వు. మొదటి ప్రశ్న అమ్మ నీకు, సాయిబాబాతో కలిసి నిద్రించిన వివాహితుడు ఎవరు? మహల్సోపతి. చాలా సంతోషం, సరైన సమాధానం. నామ సప్తాహ ఉత్సవమును ప్రారంభించింది ఎవరు? రాధాకృష్ణమాయి. సరైన సమాధానం. ఏ హారతి సమయంలో మద్రాసు మహిళకు సాయిబాబా రాముడిలాగా దర్శనమిచ్చాడు? మధ్యాహ్న హారతి. సరైన సమాధానం. తర్వాత ప్రశ్న, మొక్కును మరచినటువంటి తల్లి ఎవరు? శ్యామ తల్లి. చాలా చక్కగా చెప్పావమ్మా. తర్వాత ప్రశ్న, సాయిబాబా చేసి చూపించినటువంటి 2 యోగ సాధనలు ఏమిటి? ఖండయోగము, ధౌతి. చాలా సంతోషం, చాలా సరిగ్గా చెప్పావు. చిట్ట చివరి ప్రశ్న, సాయికి ఏ 2 కూరగాయలను సమర్పించారు? హటే చిక్కుడుకాయలు, కబర్దే భార్యము వంకాయలు. చాలా సంతోషం, అన్ని ప్రశ్నలకు చాలా చక్కగా చెప్పారు. కాబట్టి ఇదే స్ఫూర్తితో వచ్చే విభాగాన్ని కూడా మనం దర్శించే ప్రయత్నం చేద్దాం. కళామందిర్ శ్రీ సాయి ప్రశ్న మంజరి మొదటి విభాగం శ్రీ సాయి ప్రశ్నావళిలో అభ్యర్థులు సంపాదించుకున్న మార్కుల వివరాలు ఇలా ఉన్నాయి. రేఖా గారు 60 మార్కులు, రజనీకర్ గారు 55 మార్కులు, భార్గవి గారు 60 మార్కులు. కళామందిర్ శ్రీ సాయి ప్రశ్న మంజరిలో ఇప్పుడు ఒక చిన్న విరామం. కళామందిర్ శ్రీ సాయి ప్రశ్న మంజరికి తిరిగి స్వాగతం. కళామందిర్ శ్రీ సాయి ప్రశ్న మంజరిలో 2వ విభాగం శ్రీ సాయి తత్వ దర్శనం. ఈ విభాగంలో గురువు గారు అభ్యర్థికి ఒక కథని ఇవ్వడం జరుగుతుంది. ఆ కథలోని తత్వాన్ని లేదా నీతిని క్లుప్తంగా వివరించాలి. ఈ విభాగానికి 50 మార్కులు ఉంటాయి. అభ్యర్థి ఇచ్చిన వివరణ ప్రకారం గురువు గారు మార్కులు వేయడం జరుగుతుంది. మన మొదటి అభ్యర్థి రేఖా గారితో ఈ విభాగాన్ని ప్రారంభిద్దాం. అమ్మ రేఖ, ఇప్పుడు తను చెప్పినట్లుగా ఒక కథ మీకు చెప్పడం జరుగుతుంది. ఆ కథను చక్కగా క్లుప్తంగా చెప్తూ నీతి, ఇక్కడ ముఖ్యంగా మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఆ కథ ద్వారా మీకు తెలిసినటువంటి నీతి ఏమిటో చెప్పే ప్రయత్నం చేయండి. దానివల్ల ప్రేక్షకులకు, నాకు, అందరికి కూడా తెలుసుకునే అవకాశం దొరుకుతుంది. నీకు చెప్తున్నటువంటి కథ శ్యామ విష్ణు సహస్రనామ పారాయణం కథ. ఆ కథ ఏమిటి, కథలోని తత్వం ఏమిటో చెప్పే ప్రయత్నం చేయమ్మా. రామదాసి భక్తుడు ఒకరు విష్ణు సహస్రనామం రోజు చదువుతుంటారు. బాబా విష్ణు సహస్రనామం అనే పుస్తకాన్ని శ్యామకు పారాయణ చెప్పాలని తెలిసి ఈ లీల చేస్తారన్నమాట. ఒకరోజు శ్యామాని పిలిచి, రామదాసిని పిలిచి కడుపు నొప్పిగా ఉంది, శ్రవణమ్మకి ఇది తెమ్మని చెప్పి పంపించి ఆ బుక్కుని తీసి శ్యామకి ఇస్తారు. శ్యామ, నాకు సంస్కృతం రాదంటే, చదువు, ఇది చాలా విలువైనది, ఫలప్రదమైనది, ఇది చదివితే నా హృదయం చాలా ఇదిగా కొట్టుకున్నప్పుడు కూడా నాకు మేలు జరిగింది అని చదవమంటారు. అప్పుడు రామదాసి వచ్చి కోపం చేసుకుంటారనమాట, నా పుస్తకాన్ని ఇచ్చేశారని. అప్పుడు బాబా అంటారు, రోజు నువ్వు విష్ణు సహస్రనామం చదివినా కానీ నీకు ఇంకా మనసులోని ఇది పోలేదు, అంటే మనము నీకు బాగా అది కంఠోపాఠంగా వచ్చు కాబట్టి ఆ పుస్తకాన్ని శ్యామకి ఇచ్చిన వల్ల నీకేమి నిరుపయోగం లేదు కదా. అంటే ముఖ్యంగా ఈ కథలో నీతిని మీరు చెప్పలేకపోయారు సార్. నిర్ణీత సమయంలో గురువు అనుగ్రహం దొరికితే దేన్నైనా మనం సాధించవచ్చు అని చెప్పి ఈ కథ ద్వారా మనకు 2 విధాలుగా తత్వాన్ని మనం తెలుసుకోవచ్చు. ఏం పర్లేదమ్మా, చక్కగా చెప్పారు. తర్వాత అభ్యర్థి ఎవరు మనం చూద్దాం. మన రెండవ అభ్యర్థి రజనీకర్ గారు. రజనీకర్ గారు శ్రీ సాయి ప్రశ్న మంజరిలో మనం 2వ విభాగమైనటువంటి శ్రీ సాయి తత్వ దర్శనం
ఇందులో మీకు అందిస్తున్నటువంటి కథ చక్కగా కథను క్లుప్తంగా చెప్తూ తత్వాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేయండి. అనంతరావు పాటంకర్ కథ. ఆ కథ ఏమిటి? కథ వల్ల మనం ఏం తెలుసుకుంటున్నాం? అనంతరావు పాటంకర్ ఒకసారి బాబా వద్దకి వచ్చినప్పుడు అంత బాబా 900 గుర్రపు లడ్డు 900 గుర్రపు లడ్డుని పోగు చేసేదివా లేదా అంటారు. ఆ విషయం మీద అతనికి అవగాహన లేనప్పుడు దాంట్లో సందేహం వచ్చి అనంతరావు పాటంకర్ దాదా కేల్కర్తో అన్నప్పుడు దాదా కేల్కర్ కూడా ఏంటంటే క్లుప్తంగా ఏంటంటే నాకు బాబా చెప్పినటువంటి 900 గుర్రపు లడ్డు గురించి నాకు తెలియదు, కానీ మొట్టమొదటిగా 900 నవయుధ భక్తుల్లో క్లుప్తంగా చెప్పున్నారు కాబట్టి దాంట్లో ఏంటంటే ప్రేమాస్పదమైనటువంటి భక్తి అనేది చాలా ఇంపార్టెంట్. భక్తి లేకపోతే మనం ఏది కూడా చేయలేడానికి కుదరదు. భక్తి లేనిచో జపము తపము ధ్యానము అనేది